శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కవిత. ముందుగా టుడేస్ టాప్ హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరాంధ్ర 3 జిల్లాల నేతలతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరుసగా సమావేశమయ్యారు. నిన్న పల్నాడు, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించగా ఇవాళ మరో 3 జిల్లాల నేతలతో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వైఎస్ఆర్సీపీ నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు వైఎస్ జగన్. జిల్లాలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించారు. అలాగే పార్టీ పరంగా రానున్న రోజుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి నేతల అభిప్రాయాలను వైఎస్ జగన్ తీసుకున్నారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకాలపైన చర్చించారు. వైఎస్ఆర్సీపీలో మరికొన్ని నియామకాలు జరిగాయి. మరో 3 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్ను నియమించగా, విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా మధ్య శ్రీనివాసరావు, పార్వతీపురం జిల్లా అధ్యక్షుడిగా శత్రుచర్ల పరీక్షిత్ రాజును నియమించారు. అటు శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా తమ్మినేని సీతారాంను నియమించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబంతో ప్రమాణం చేయడానికి సిద్ధమని, చంద్రబాబు కుటుంబంతో ప్రమాణం చేయడానికి రావాలని వైవి సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా చంద్రబాబు మాట్లాడారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామని, సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామన్నారు వైవి సుబ్బారెడ్డి. అధికారులు చెప్పని, ఎవరైనా చెప్పని, మనం మాట్లాడేటప్పుడు బాధ్యతమైన పదవిలో ఉన్నప్పుడు దానికి బాధ్యత నువ్వు తీసుకోవాలి. మాట్లాడింది నువ్వా అధికారా? ఇప్పుడు నేను ఎందుకు బాధ్యత తీసుకొని చెప్తున్నాను? నేను 4 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా కాబట్టి నేను బాధ్యత తీసుకుంటున్నా. ప్రూవ్ చేయండి అని చెప్తున్నా కదా. ఇటువంటి నీచమైన కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎప్పుడు జరగలేదు. 5 సంవత్సరాల్లో ఛాలెంజ్ కాస్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారిని రమ్మనండి, రుజువు చేయమనండి. ఆయన అధికారంలో ఉన్నాడు. ఏ ఎంక్వైరీని వేసుకోమనండి. కూటమి ప్రభుత్వం, ఢిల్లీలో కూడా వాళ్ళదే ప్రభుత్వం, ఏ ఎంక్వైరీని వేసుకోమనండి. మేము రెడీగా ఉన్నాం. లేని పక్షంలో మేము న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం. తిరుమల ప్రసాదాలపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు దుర్మార్గమని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం అలాంటి ఆరోపణలు చేస్తే భగవంతుడు క్షమించడన్నారు. నీచ రాజకీయాలు చేసిన చంద్రబాబును ఆ భగవంతుడు చూస్తూ ఊరుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన శ్రీ వైష్ణవుల అమృత హస్తాల మీదుగానే ప్రసాదాలు తయారవుతాయని చెప్పారు. రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయటానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయవచ్చు, కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయ పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేయటం అన్నది తీవ్రంగా అభ్యంతరకరమైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడు చాలా గొప్ప భక్తుడు నేను అని చెప్పుకుంటూ ఉంటారు. ఎందువల్లంటే కోట్లాది మంది భక్తులు ఉన్నారు. 130-140 కోట్ల మంది హిందువులందరి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. కానీ చంద్రబాబు నాయుడు గారు తానే అందులో ప్రథముణ్ణి అన్నంత గొప్పగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు శ్రీవారి లడ్డూ ప్రసాదాల గురించి తప్పుగా మాట్లాడడం క్షమించరాని నేరం అన్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. దేవుడి ప్రసాదంపై బురద జల్లడం మానుకోవాలని హితో పలికారు. సూపర్ 6 పేరుతో పేద ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు నారాయణస్వామి. ఇప్పుడైనా వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పి, ప్రజలకు క్షమాపణ చెప్పి, నువ్వు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకో. ఏదో నాకు పేపర్ ఉంది, నాకు ఈనాడు ఉండదు, జ్యోతి ఉండదు, టీవీ ఫైల్ ఉండదు, మనం ఏం చెప్పినా మనం చల్లిపోతున్నాము. సూపర్ 6 అయిపోతే కూడా, అంటే ఆ సూపర్ 6 కూడా
కేవలం నీ పదవి కోసరం, నీ పదవి దాహం కోసరం నువ్వు అది సూపర్ 6లో ప్రజలు ఓటేశారా, లేదా ఈవీఎంల వల్ల గెలిచినారా, లేదా వేరే రకంగా గెలిచినారని ప్రజలు ఇప్పుడే తెలుసుకుని చంద్రబాబు వచ్చారు, స్కామ్లు వరదలు తెచ్చారు అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఇసుక దోపిడీకి శ్రీకారం చుట్టి ఉచిత ఇసుక అని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నారా వారి సారా పాలన డౌన్ డౌన్ అనే పరిస్థితి ఉందని అంబటి దుయ్యబట్టారు. ఈనాడు ఆంధ్రజ్యోతి ద్వారా విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న పత్రికల్లో వేస్తున్నారు, ఇక నాణ్యమైన మద్యం. నాణ్యమైన మద్యం అంటే ఏంటో మరి నాకు అర్థం కాల. ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతిందా? అంత నాణ్యమైనటువంటి మద్యాన్ని మీరు సప్లై చేయబోతున్నారా? నాణ్యమైనటువంటి మద్యాన్ని సప్లై చేయడానికి మీకు ఎక్కడి నుంచి వనరులు వచ్చాయని అడుగుతా ఉన్నా. మద్యమేగా, తీసేయండి. ఇక మద్యం తాగటం హానికరం అనే పదాన్ని తీసేయండి. నాణ్యమైన మద్యం ఎంతైనా తాగండి అని చెప్పండి. ఇక మంత్రి నారా లోకేష్, విశాఖ ఎంపీ భరత్ కు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. ఒక బ్లాక్ మెయిలర్, నైతిక విలువలు లేని రోగ్ క్యారెక్టర్ విశాఖ జనసేన కార్పొరేటర్తో తమను ప్రతివాదిగా చేర్చకుండా ఏపీ హైకోర్టులో పిల్ వేయించారని ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. జీవీఎంసీ అధికారులు జిల్లా కలెక్టర్తో తప్పుడు సమాచారాన్ని గౌరవ న్యాయస్థానానికి ఇచ్చారన్నారు. 1999, 2000వ సంవత్సరం బిల్డింగ్ ప్లాన్ అనుమతులు, 2012లో పునర్నిర్మాణ అనుమతులు తీసుకున్నప్పటికీ ఈ సమాచారాన్ని న్యాయస్థానానికి సమర్పించలేదన్నారు. కోర్టును తప్పుదోవ పట్టించారని విమర్శించారు విజయసాయిరెడ్డి. కోర్టు ఆదేశాలని చెప్పి భీమిలిలో ప్రైవేట్ భూమిలో ఉన్న ప్రహరీ గోడను పగలగొట్టించారని, సిఆర్జెడ్ అనుమతులు అవసరం లేకున్నా లేవని చెప్పి పగలగొట్టించిన ఘనత ఈ గొప్ప తోడల్లుళ్లదని మండిపడ్డారు. రాజ్యాంగం, చట్టాల పట్ల గౌరవం ఉన్న ప్రజాప్రతినిధులైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నివసిస్తున్న కృష్ణానది కరకట్టపై అనుమతులు లేకుండా సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన లింగమనేని రమేష్ భవనాన్ని ఖాళీ చేసి కూలగొట్టి మీ నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. లేని పక్షంలో న్యాయస్థానంలో వ్యాజ్యం వేయాల్సి వస్తుందన్నారు. ఈ విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తామన్నారు విజయసాయిరెడ్డి. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభ నిర్వహణ కోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని పణంగా పెట్టింది. ఏకంగా 4.28 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జూన్ 27న విజయవాడలో రామోజీ సంస్మరణ సభ నిర్వహించింది చంద్రబాబు ప్రభుత్వం. అయితే ఈ సభను నిర్వహించడానికి 4.28 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు సర్కార్. ఈ విషయం ఇప్పుడు బయటకు రావడంతో రామోజీ సంస్మరణ సభకు అంత భారీ మొత్తంలో ఖర్చు చేశారా అని ప్రభుత్వ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రైవేట్ వ్యాపారవేత్త సంస్మరణ సభకు 4 కోట్లకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం ఏంటనే చర్చకు దారితీసింది. ముంబై నటి జత్వాని ఝలక్ ఇచ్చింది. ఎల్లో మీడియాకు షాక్ ఇచ్చింది. తన కేసులో గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేదని ఆమె స్పష్టం చేసింది. హోంమంత్రి అనితను కలిశాక ఈ మేరకు జత్వాని వ్యాఖ్యానించింది. మీ కేసులో గత ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందా అన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చింది. రాజకీయ ప్రమేయం లేదని స్పష్టం చేసింది జత్వాని. I have no clue about the political involvement, but there was manipulation of a very high degree that we all can see. So let's not make this political, because the current government is just serving the society at large. You know, this is a public concern matter. It happened to me, it should not happen to a girl after me, her elderly parents after me. So they are just bringing justice to the society at large by ensuring justice to me. అన్నమయ్య జిల్లా రాజంపేట అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట జరిగింది. టీడీపీ నేతలు జగన్మోహన్ రాజు, సుగవాసి సుబ్రహ్మణ్యం వర్గాల మధ్య కొట్లాట జరిగింది. అన్న క్యాంటీన్ని మేం ప్రారంభించాలంటే మేమంటూ ఇరు వర్గాల నేతలు కొట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ అధికారులపై వేధింపులు, దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా శాసనకోట టీడీపీ నేత వెంకటేష్ సచివాలయ అధికారులపై బూతులతో రెచ్చిపోయాడు. సచివాలయ సిరికల్చర్ అసిస్టెంట్ పవన్ పై టీడీపీ జిల్లా బీసీ సెల్ సెక్రటరీ వెంకటేష్ తీవ్ర స్థాయిలో బూతులతో ఫోన్లో విరుచుకుపడ్డారు. రాజకీయం తెలుసు, రౌడీయిజం తెలుసు అంటూ సచివాలయ అధికారిని బెదిరించారు.
హలో అన్న, నమస్తేనా? లేదు నీ నమస్తే నాకు అవసరం ఏం రా. నమస్తే పెడితే నీకు విషయం చెప్పు అంతే. పొద్దున్నే లలిత మేడం వస్తారంటనా 11 ఎవరన్నా గంటలకి? రారా? నువ్వేమన్నా కలెక్టర్ ఏం రా? అదే నువ్వేమన్నా కలెక్టరా? డిస్ట్రిబ్యూషన్ కి చెప్దామని నేను ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడతావా? నీ ఎట్లా దండికి మందికి చూసింటాను నేను. రాజకీయంలో నాకు 25 ఏళ్ళ అనుభవం. ఏలూరు స్వామి దయానంద సరస్వతి బాలికల వసతి గృహంలో జరిగిన లైంగిక వేధింపుల ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఎస్పీ ప్రతాప్ కిషోర్, కలెక్టర్ వెట్రి సెల్విని కలిసి ఫిర్యాదు చేశారు. ఇలాంటి కీచకులను రక్షించేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. అలాంటి దుర్మార్గుల్ని ఒక కీచక పర్వం లాంటి కీచకుల్ని రక్షించేందుకు కూడా కొంతమంది వెనక నుండి కార్యక్రమాలు చేస్తున్నారనే విషయం కూడా మా దృష్టికి వచ్చింది. మన బిడ్డకు జరిగితే ఏ న్యాయం, నాకు జరిగితే నా బిడ్డకు జరిగితే నాకు తెలుస్తుంది బాధ. ఎవరి బిడ్డకు ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్య జరిగితే ఆ తండ్రికి తెలుస్తుంది బాధ, ఆ తల్లిదండ్రుల. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని స్పెయిన్ రాయబారి జువాన్ ఆంటోనియో మార్చ్ పూజుల్ కలిశారు. సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన జువాన్ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంపై సీఎంను అభినందించారు. స్పెయిన్ను సందర్శించాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. అలాగే ఒక పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు స్పెయిన్ రాయబారి జువాన్. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలపై దాడులు జరుగుతున్నాయని డీజీపీకి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలపై జరిగిన దాడుల్లో కింది స్థాయి పోలీసుల పాత్ర ఉందని డీజీపీ దృష్టికి తీసుకెళ్లామన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కాంగ్రెస్ గూండాలతో కలిసి పోలీసులు బీఆర్ఎస్ నేతలపై దాడులు చేశారన్నారు. ఖమ్మం జిల్లాలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తే దాడులు చేశారన్నారు. సిద్దిపేటలో హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేశారని, ఈ దాడిలో ఏసీపీ, సీఐ పాత్ర ఉందన్నారు. పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో విశ్వాసం పోతోందన్నారు. ఆర్థిక మంత్రి ఏడుపుగొట్టు మాటలతో తెలంగాణను పాతాళానికి తీసుకుపోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. 10 నెలల్లో కొత్తగా ఒక్క పాలసీ కూడా తెలియదని, తాము నిర్మించిన వాటిని విధ్వంసం చేయటమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర తలసరి ఆదాయం 3 లక్షలకు పైగా పెరిగిందంటే అందుకు కారణం కేసీఆరే అని అన్నారు. రాష్ట్రంలో రైతులను అరెస్టులు చేస్తున్నారని, రుణమాఫీ కాని రైతులను పోలీసులతో ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. 9 నెలల నుంచి వెళ్ళి పాలిస్తున్న కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, మిగతా వాళ్ళందరూ కూడా రోజు ఏడుపుగొట్టు మాటలే ఏడుస్తూనే ఉంటారు. కేసీఆర్ గారి దగ్గర ఏదో అభివృద్ధి జరగలే, మేం మాత్రమే అభివృద్ధి చేస్తాం, రోజు అప్పుల్లో ఉన్నది, దివాలా తీసింది అనే చెప్పే ఏడుపుగొట్టు మాటలతో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోదామని చెప్పేసి బ్రహ్మాండంగా నెంబర్ 1గా ఉన్న దాన్ని పాతాళానికి తీసుకుపోయే విధంగా వీళ్ళ యొక్క మాటలు, చేతలు. ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే, రాహుల్ గాంధీలకు హరీష్ రావు లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్పై రేవంత్ ప్రయోగిస్తున్న భాష అసభ్యకరమైన రీతిలో ఉందన్నారు. కేసీఆర్పై రేవంత్ రెడ్డి కించపరిచే వ్యాఖ్యలు చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కేసీఆర్ను రాళ్లతో కొట్టి చంపాలన్న రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ హైకమాండ్ సమర్థిస్తుందా అని లేఖలో ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రకటించిన రాహుల్ గాంధీ ఇప్పుడెందుకు స్పందించడం లేదని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఎజెండాగా హైడ్రా ఉందని, దానికి ఎలాంటి చట్టబద్ధత లేదని విమర్శించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. హైడ్రాకు గొప్ప బాధ్యత ఉంటే దానిపై శాసనసభలో చర్చించి చట్టబద్ధత కల్పించి ఏర్పాటు చేసుండాలని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ము, నిజాయితీ ఉంటే చెరువులోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ప్రైవేట్ భూములు, పట్టా భూములకు హద్దులు నిర్ణయించాలని డిమాండ్ చేశారు ఈటెల. జనగాంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఇప్పటికైనా మీకు నిజంగా నిజాయితీ ఉండి దమ్ముంటే చెరువులు కాపాడాలంటే ఏ చెర్లల్లో అయితే ప్రైవేటు భూములు, బాజప్తా పట్టా భూములు ఉన్నాయో ఆ చెరువులు రక్షించబడాలంటే ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ ఉన్నటువంటి భూముల్ని
బాజాప్తా అక్వైర్ చేయి. ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఎట్లయితే అక్వైర్ చేస్తున్నావో అక్వైర్ చేయి. వాటికి ఒక ఫెన్సింగ్ వేసి పడే, ఇది చెరువు శిఖం, ఇన్ని ఎకరాలు కలిగి ఉంది, ఇక్కడ దాకా ఉందని చెప్పి రైల్వేలో ఎట్లయితే వాళ్ళు హద్దులు పాతుకుంటారు, ఫారెస్ట్ వాళ్ళు ఎట్లయితే హద్దులు పాతుకుంటారో చెరువులకు కూడా హద్దులు పాతాలని చెప్పి నేను డిమాండ్ చేశాను. నెంబర్ 1. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ అరెస్టుపై అధికారిక ప్రకటన వెలువడింది. జానీని అరెస్ట్ చేసినట్టు రాజేంద్రనగర్ డీసీపీ తెలిపారు. గోవాలో అరెస్టు చేసిన ఆయన్ను అక్కడి కోర్టులో హాజరుపరిచినట్టుగా తెలిపారు డీసీపీ. గోవా నుంచి ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్ తరలిస్తున్నట్టు చెప్పారు. నార్సింగి పోలీస్ స్టేషన్కు జానీని తీసుకొస్తున్నారు పోలీసులు. కొరియోగ్రాఫర్ జానీ భార్య ఆయేషా మీడియాపై చిందులు వేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వచ్చిన ఆయేషా మీడియాపై చిందులు తొక్కారు. జానీని పీఎస్కు తీసుకొచ్చారని ఫేక్ కాల్తో ఆయేషా వెళ్లారు. ఈ క్రమంలో ఆమెను ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై చిందులు వేశారు. మీపై కేసులు పెడతానంటూ జానీ భార్య బెదిరించారు. మరోవైపు జానీ భార్య కూడా తనపై దాడి చేసిందని బాధితురాలు ఆరోపించారు. జమ్మూ కశ్మీర్ తొలిదశ ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్ నమోదవడంపై ఆనందం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. రాళ్లు పట్టుకుని తిరిగే కశ్మీరీ యువత ఇప్పుడు పుస్తకాలు, పెన్నులు పట్టుకుంటోందన్నారు. శ్రీనగర్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఎన్సీ, పీడీపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కశ్మీరీ పండిట్ల పరిస్థితికి ఈ కుటుంబ పార్టీలే కారణమని మండిపడ్డారు మోదీ. ఢిల్లీలో నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న సీఎంగా ప్రమాణం చేయనున్నారు అతీషి. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ విషయాన్ని వెల్లడించింది. సీఎంతో పాటే మంత్రివర్గం కొలువు తీరనుంది. ఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అతీషి మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. ఆమె ప్రమాణ స్వీకారానికి ఈ నెల 21వ తేదీని ప్రతిపాదించిన ఎల్జీవీకే సక్సేనా అదే విషయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలియజేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో శనివారం ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారు అతీషి. అతీషి మంత్రివర్గ కూర్పుపై కీలక విషయాలు బయటకొచ్చాయి. కేజ్రీవాల్ టీంనే కొనసాగించనున్నారు కొత్త ముఖ్యమంత్రి. సౌరవ్ భరద్వాజ్, కైలాష్ గెహ్లోట్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్ మరోసారి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుల్తాన్పూర్ మజ్రా ఎమ్మెల్యే ముఖేష్ అహ్లావత్ కూడా కేబినెట్ బెర్త్ ఖరారైంది. ఢిల్లీ మంత్రివర్గంలో 6 మంత్రులకు అవకాశం ఉంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది బీజేపీ. ప్రజలపై హామీల వర్షం కురిపించింది. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 500కే గ్యాస్ సిలిండర్, లడూ లక్ష్మి యోజన పథకం కింద మహిళలకు నెలకు 2100 ఇస్తామని, గ్రామీణ ప్రాంతాల్లో కాలేజీకి వెళ్లే ప్రతి అమ్మాయికి ఉచితంగా స్కూటర్ పంపిణీ చేస్తామని హామీలిచ్చింది. యువత, పేదలు, రైతులు, మహిళలను దృష్టిలో పెట్టుకుని ఈ సంకల్ప పత్రం రూపొందించినట్లు జేపీ నడ్డా తెలిపారు. రాజకీయ పార్టీలు ఎన్నికల వేళ ఇస్తున్న ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేసింది. ఉచిత హామీలపై తప్పకుండా విచారణ జరుపుతామని బుధవారం ధర్మాసనం స్పష్టం చేసింది. పొలిటికల్ పార్టీలు ఉచితాలపై హామీలు గుప్పించడం అత్యంత ముఖ్యమైన అంశమని, వాటిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపడతామన్నారు సీజేఐ డివై చంద్రచూడ్. ఉచితాలను సవాల్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ బిజినెస్ లిస్టులో పిటిషన్లు ఉన్నాయన్నారు. వాటిని విచారణకు స్వీకరించాలని కోరారు. దీనిపై సీజేఐ చంద్రచూడ్ స్పందిస్తూ ఇది అత్యంత ముఖ్యమైన అంశమని, కాజ్ లిస్టులో నుంచి తొలగించబోమని చెప్పారు. బీహార్లోని నవాడా జిల్లాలో 21 ఇళ్లకు నిప్పు పెట్టిన ఘటన తీవ్ర దుమారం రేపింది. బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దళితుల ఇళ్లకు నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి 15 మందిని అరెస్ట్ చేశామన్నారు. ఘటనపై తీవ్రంగా స్పందించిన బీహార్ సీఎం నితీష్ కుమార్ సీనియర్ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించి దర్యాప్తును పర్యవేక్షించాలని అడిషనల్ డీజీపీని ఆదేశించారు.